ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. జగన్ సిబిఎస్ఈ ఫెయిల్ అయిందట. అనాలోచితంగా 1000 బడుల్లో ఆ సిలబస్. ఈ ఏడాది తొలిసారి బోర్డులో 10th పరీక్షలు జగన్ సిబిఎస్ ఏంది? సిబిఎస్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబిఎస్. జగన్కు ఒక సిబిఎస్ ఉంటుందా? అంటే జగన్ సిబిఎస్, చంద్రబాబు నాయుడు సిబిఎస్, లోకేష్ బాబు సిబిఎస్ ఉంటుందా? ఇది ఆంధ్రజ్యోతి పత్రిక ఒక రకంగా వెటకారం వార్త. ఇది ఒకవైపు జ్వరాలు వచ్చి మలేరియా, డయేరియా, టైఫాయిడ్, డెంగ్యూ చనిపోతున్నారు ప్రజలు, విజృంభిస్తుంది, కానీ దాని గురించి వార్త లేదు. దీని గురించి జగన్ సిబిఎస్ ఫెయిల్ అయిందట. అంటే మీ అక్కస అంతా, మీ ఆక్రోశం అంతా పేద ప్రజలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎట్ట చెప్తారు, ఇంగ్లీష్ మీడియం సిలబస్ ఎట్ట జగన్మోహన్ రెడ్డి పెడతారు అని ఇవాళ కత్తితో పొడిచి దాన్ని ఆ ఇంగ్లీష్ మీడియం అనేది ఎత్తేయడానికి ఇది ఒక ప్లాన్ అనమాట. ఫెయిల్ అయింది కాబట్టి ఎత్తేయాలి. ఎత్తేస్తే మా పిల్లలు, మా మనవాళ్ళు, మా కుటుంబ సభ్యులే చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం, ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్స్, ఐసిఎస్, సిబిఎస్ఈ సిలబస్. పేద ప్రజలు, తండాల్లో ఉండే పిల్లలు, గూడెల్లో ఉండే ప్రజలు ఎందుకు చదవాలి పిల్లలు అని మీ అక్కసు. అది కాకపోతే ఏంది జగన్ సిబిఎస్ అని? సిబిఎస్ ఫెయిల్ అయిందంటే ఒక అర్థం ఉంటుంది. జగన్ సిబిఎస్ అట అంటే జగన్ పేద పిల్లల కోసం పెట్టిన సిబిఎస్ ఫెయిల్ అయిందని ఒక ముద్రేసి, దానిపైన పిచ్చి కుక్క అని ఒక ముద్రేసి దాన్ని తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక కుట్ర, పెద్ద ఎత్తున ఆంధ్రజ్యోతి చేస్తున్న కుట్ర. ఇది ఒక రకంగా అవమానకరం, అహంకారపూరితం. వాళ్ళ పిల్లలు ఎట్ట చదువుతారు? అట్టడుగున ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో సిలబస్ చదివి మా పిల్లలతో పాటు రేపు ఫారిన్ కంట్రీస్ పోతే మా పిల్లలతో పాటు ఇంటర్వ్యూ ఫేస్ చేసే పరిస్థితి మేమేంది వాళ్ళేందా? ఆ తేడా చూపించాలి కదా సమాజంలో. మేము అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళం, మా పిల్లలే పైన ఉండాలి, వాళ్ళు మళ్ళీ అదే గుడేళ్లలో బర్రెలు గొర్రెలు కాసుకొని బతకాలని ఒక ఫ్యూడల్ మెంటాలిటీ. కాకపోతే ఏంటంటారు దీన్ని? నువ్వు ఇదే రాసేది ఇవ్వాలా? సిబిఎస్ ఫెయిల్ అయ్యాది. ఎందుకు ఫెయిల్ అయ్యింది సిబిఎస్ అంటే? పాస్ చేయండి మీరు, ఎట్ట చేస్తారు అంటే ఏదో ఒక రకంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని ఏపీలో ఎత్తేసే కార్యక్రమానికి నాంది పలికింది ఆంధ్రజ్యోతి, అటు ఈనాడు, తెలుగుదేశం పార్టీ. దానికి ప్రధాన కారణం ఏమీ లేదు. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, దళితులు, ఎస్టీలకు సంబంధించిన పిల్లలు కాబట్టి వాళ్ళని అనగదొక్కే కార్యక్రమం, వాళ్ళ జీవితాలను నాశనం చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. దాంట్లో భాగమే ఇది. అది ఫెయిల్ మన్నుగాల మీరు ఫెయిల్ అవుతున్నారు దాన్ని అమలు చేయడానికి. మీరు భయపడతారు, మీ పిల్లలతో ఎక్కడ పోటీకి పోతారో, మీ పిల్లలను సరసన వాళ్ళు కూర్చోవటం ఏందనే ఒక కుల వివక్ష అన్నట్టు ఇది.